అమ్మ నీ పేరేనమ్మా? లలిత నా పేరు. లలిత. ఏం చేస్తుంటావు? నువ్వేం చేస్తుంటావు? ఉడుస్తా ఊడుస్తారు. ఎక్కడ ఉండేది ఎక్కడ? రామారంలో ఇక్కడ ఉంటా గానీ రామారంలో ఉడుస్తాను. ఓకే. సో అంటే ఈ పనులు చేసుకుంటావు రోజుగా ఎంత ఇస్తారు? నెలకి 15,000. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు ఒక బిడ్డ. పెళ్లి చేసావా? చేసిన. ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో, ఏంది మన పనులు ఎట్లా చేస్తుంది, ఏంది పరిస్థితి? మాకు అయితే ఏం ₹1 లేదు, ఏం లేవు, వస్తలేవు. అంతేనా? మరి అంటే పథకాలు పెట్టినట్టుగా బాగానే ముసలికి పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు. లేవు. ఇక ఈయనకే లేవు, 2 సంవత్సరాలు అవుతున్నాయి. మా ఆయన అంటే అప్లై చేసిలా? చేసినారు కానీ లేవు. మీకు వస్తుందా? లేదు, మాకు కూడా లేవు. మాకు లేవు. మరి ఏంది మరి ప్రభుత్వంలో ఇప్పుడు మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు, ఇంకోటి ఇందిరమ్మ ఇల్లులట, సన్న బియ్యము, ఫ్రీ కరెంట్ అట. బియ్యం అయితే వస్తున్నాయిలే, బియ్యం వస్తున్నాయి కానీ పైసలు అయితే లేవు. పైసలు లేవు. పైసలు ఎట్లుండే మరి? ఎంత ముందు కేసీఆర్ కూడా ఉండే కదా, ఎట్లుండే అప్పుడు? మంచిగా చేసినాడు. అంతేనా? మాకు జీతాలు కూడా బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? అది ఇప్పుడు అన్నారు కదా ఆయన చూసినా మొన్ననే చూసినాం. వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తే ఎవరికి వేద్దాం ఈసారి? మరి ఎట్లుంటది, ఎవరుంటే బాగుంటది అనుకుంటా? మేమైతే అక్కడనే ఇస్తాం, కేసీఆర్కి ఇస్తాం. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇటు తిరుగు ఇటు ఇటు మాకు ఏం చేయలే, ఏం చేసినాడు? ప్రజలకంతా మంచిగా చేసినట. మళ్ళీ జీతం కూడా పేరు గత లేవు, ఏం లేవు. అదే జీతంలో అదే కేసీఆర్ ఉంటే 25 చేస్తా అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఏంది అంతేలే, అందులోనే ఉన్నాం. అందరికి 1వ తారీఖు చేస్తాను. అది జీతాలు వస్తున్నాయిలే కానీ పేరుకి ఎత్తలేవు కదా. ఇప్పుడు పేద ప్రజలను ఆదుకుంటానట మంచిగా, అంత మంచిగా చూసుకుంటానట్టుగా. ఏం లేవు, చూసాడు. అంతేనా? చూసాడు ఏం లేవు. ఓకే, అంతే మరి.